మాచర్లలో బ్రహ్మానందరెడ్డి రెడ్ బుక్ స్టార్ట్ అయింది. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేవాళ్ళని, రాజారెడ్డి రాజ్యాంగం ఫాలో అయ్యే వ్యక్తులం కాదు. 2024లో పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా అన్నారు, ఓడిపోతే నేను ఉండను రాజకీయాల్లో అని. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న వ్యక్తి విశ్వసనీయత అంటే జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే ఎక్స్ఎమ్మెల్యే గారి స్టేట్మెంట్లు చూస్తేనేమో నాకు నియోజకవర్గంలో పర్యటించే హక్కు లేదా అన్నాడు. ఈరోజు ప్రజల ఆస్తులు రాపిచ్చావు నీ కార్యకర్తలకి, నాయకులకి. ప్రజల్ని వేధించావు. ప్రభుత్వ ఆస్తుల్ని, టీడీపీ కావచ్చు, సామాన్యుల భూములన్నీ. వీటన్నిటికీ పరిష్కారం ఏం చూపిస్తారు? మీరు మొన్న శాసనసభలో కూడా ఇదే ఎమోషన్ చూపించారు. ఒక్కరోజు అన్ని సమస్యల్ని తీర్చలేము. మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ నియోజకవర్గంలో జరిగిన అల్లర్లు కావచ్చు, లేదంటే పోలీసింగ్ కావచ్చు, పికెటింగ్ కావచ్చు, కార్యకర్తలు కొంచెం ఆవేశంగా ఊగిపోతూ ఉంటారు అన్యాయం జరిగినప్పుడు. మరి వాళ్ళని ఎలా సర్ది పెడుతున్నారు? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ప్రతి చర్యకి సమానమైన ప్రతిచర్య ఉంటుంది అని. దాన్ని అణిచివేయటం కూడా చాలా కష్టతరమైన బాధ్యత. నియోజకవర్గానికి సంబంధించి అక్షరాస్యత శాతం కూడా తక్కువగానే ఉందంట పరిస్థితి. మీ వంతు ప్రయత్నం, మీ ప్రణాళిక ఏంటి? ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ మిగతా రాష్ట్రాలతో, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే, ఎలక్షన్స్ ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పి 100 పడకల ఆసుపత్రి సాధిస్తాను. కొంచెం కార్యాచరణ జరిగిందా? మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వైద్య శాఖ వారిని కూడా కరెక్ట్గా 3 రోజుల క్రితం వారిని కూడా కలిసి, మీరు వస్తే నియోజకవర్గానికి వస్తే మీ అంత చూస్తూ ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళ జైల్లో ఉన్నారు. జైల్లో ఉండటానికి కారణం ఉంది కదా. ఆ రోజు బోండా ఉమ్మ గారి మీద కానీ, బుద్ధా వెంకన్న మీద కానీ, లాయర్ కిషోర్ గారి మీద కానీ హత్య రాజకీయాలు ఉంటాయా మళ్ళీ? ఈ పల్నాడిని ఇప్పటి వరకు ఒక కోణంలో, ముఖ్యంగా ఈ మాచర్ల నియోజకవర్గాన్ని నాణ్యానికి ఒకవైపే చూశారు. రెండో వైపు మీరు అనుకున్న డెవలప్మెంట్ విషయం కావచ్చు, ఎంతవరకు సఫలీకృతం అవుతున్నారు? మాచర్ల నియోజకవర్గానికి ఇంకా 4-5 ప్రధానమైన హామీలు ఇచ్చాను. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పక్కనే ఉన్నప్పటికీ ఈ రోజుకి 900 కోట్ల రూపాయలు మొదటి దశ నిధుల ద్వారా సుమారు నియోజకవర్గంలో ఎన్ని మండలాలకి తాగునీటి ఎద్దరు తీర్చుతారు? నేను ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మా నాయకుడు కృషి నా విజయం ఏమి కాదు.